ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఇదివరకు ఎప్పుడు ఎవరి వీడియో చూసినా లైక్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు అర్థమవుతోంది ఒక లైక్ విలువ. ప్లీజ్ మీరు కూడా లైక్ విలువ తెలుసుకోండి అబ్బా. వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు, నీకోసం కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. లోకం మంచివారిని పట్టించుకోకపోయినా దైవం తప్పకుండా గుర్తిస్తాడు. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే దూరంగా ఉండు, కానీ ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుందని తెలుసుకో. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షికి మించిన గురువు ఎవ్వరూ లేరు. మీ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ తెలిసినప్పుడు క్షమించమనడానికి లైఫ్ టైం సరిపోదు. కఠినంగా మారకపోతే సమాజం తొక్కేస్తుంది. కొందరు వ్యక్తులు వాళ్ళకి నచ్చని కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీకు స్నేహితుడిగా మారడానికి నీ శత్రువుకు 1000 అవకాశాలు ఇవ్వు, కానీ శత్రువుగా మారడానికి నీ స్నేహితుడికి మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. అభిమానించే వారిని అవమానించకు, గౌరవించే వారి వద్ద గర్వాన్ని చూపుకు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. గర్వం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడ్డం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది నేర్పించిన విద్య ఎలాంటిదో. ఒక వ్యక్తి ఎదుగుతుంటే మంచి మాటలు ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలు ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు. పెళ్ళికి 50 మంది, చావుకి 20 మంది కరోనా రోజుల్లో. ఇదే పర్మనెంట్గా పాటిస్తే మేలు, ఎందుకంటే పెళ్ళిలో 50 మంది కంటే ఎక్కువగా ఆనందపడేవారు లేరు, చావులో 20 మంది కంటే ఎక్కువ దుఃఖపడేవారు లేరు. నిజాలు చెప్తే ఒప్పుకునే మనుషులే లేరు. అంతా డబ్బు దూరమై కానీ ఒరిజినల్ సంతోషం, ఒరిజినల్ దుఃఖం ఎప్పుడో కరువయ్యాయి.
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. నిన్ను గౌరవించే వారిని హార్ట్లోనూ, నిన్ను విసిగించే వారిని మ్యూట్లోనూ ఉంచితేనే నీ జీవితం చాలా క్యూట్గా, ప్రతి క్షణం స్వీట్గా ఉంటుంది. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వాడినే అంతం చేసింది. దేని గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకండి. మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. దానికి మౌనం తోడైతే జవాబు దొరుకుతుంది. ఎదుటివారు తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తర్వాత ఈ కాన్క్లేవ్స్ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది, అది నిరంతరమైనది. ధ్యానం ద్వారా మీరు ఏం పొందారు అని ఒకరు బుద్ధుడిని అడిగారు. సమాధానం: నేను ఏమీ పొందలేదు, పోగొట్టుకున్నాను. కోపం, ఆందోళన, విచారం, అభద్రతాభావం మరియు మరణ భయాన్ని పోగొట్టుకున్నాను. కొసిరి కొసిరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉంటే ఎక్కడైనా పైకి వస్తావు. కష్టాలను ఎదిరించే ధైర్యం, బాధలను భరించే ఓర్పు, సమస్యలను పరిష్కరించుకునే నేర్పు మనలో ఉంటే జీవితంలో మనదే గెలుపు. నువ్వు ఓడిపోయినప్పుడు నీ కన్నీరు తుడవడానికి రాని చేతులు, నువ్వు గెలిచాక చప్పట్లు కొట్టడానికి వచ్చిన చేతులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నిన్ను విలువిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలను బయటపెడతారు. తస్మాత్ జాగ్రత్త. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. నీకు స్నేహితుడిగా మారడానికి నీ శత్రువుకి 1000 అవకాశాలు ఇవ్వు, కానీ శత్రువుగా మారడానికి నీ స్నేహితుడికి మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే దూరంగా ఉండు, కానీ ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుందని తెలుసుకో. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్ళకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం.
ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి.